భక్తివన్ తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. శుభ ఆశీస్సులతోటి ఈ వారం వారఫలాలు 6/4/2025 నుండి 12/4/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. బంధుమిత్రులతో విరోధాలు, ఆకస్మిక కలహాలు, ఆకస్మిక ప్రయాణాలు, అలాగే స్థానచరణాలు ఉన్నాయి. జాయింట్దారులతో మనస్పర్ధలు, మనస్థిమితం లేకపోవడం, ధన నష్టం, శుభమూలికంగా ఖర్చు, ఆటంకాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ. శని జరుగుతోంది కాబట్టి శని ప్రభావం, షష్టమగ్రహ కూట ప్రభావం వల్ల మృత్యుంజయ హోమం, రుద్రాభిషేకం, నవగ్రహ విశేష శాంతి హోమం కూడా చేసుకోవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు మేషరాశి వారికి కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శుభకార్య ప్రయత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగ శుభవార్తలు, పాత బాకీలు వసూలవుట, లాభం, కుటుంబంలో సౌఖ్యం, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలం, నూతన వ్యక్తులతో స్నేహలాభం, వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు, వ్యవసాయ మూలకంగా లాభం, విద్యార్థులు కూడా చాలా అనుకూలం, శుభవార్తలు వినే అవకాశాలు, వివాహం కానటువంటి స్త్రీ పురుషాదుల వివాహ శుభకార్య ప్రయత్నాలు నెరవేరే అవకాశం, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఇష్టదేవత స్మరణ దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేయి కృషి యందు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ధనలాభం, కార్యాలయందు జయము, వివాహాది ప్రయత్నాలు అనుకూలము, మంచి శుభవార్తలు వినే అవకాశం, బంధువర్గంతో ఆధిక్యత, విశేష ధనయోగం, ప్రయాణాలు ఉండే అవకాశం. విద్యార్థులు ఈ వారం చదువు యందు మరింత శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలం, చిన్న చిన్న పెట్టుబడులతో చేసే వ్యాపారాలు అధికం, సెక్యులేషన్ షేర్ మార్కెట్ రంగం బాగుంటుంది. నూతనమైన వస్త్ర లాభాలు కూడా ఉండే అవకాశాలు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, ప్రమోషన్లో కూడా అధిక మొత్తంలో బహుమతులు కూడా అందుకునే అవకాశం ఉంది. మిథున రాశి వారు మరింత అనుకూలంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, సీతారామ సమేత ఆంజనేయ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి కుటుంబ కలహాలు, కుటుంబంలో పెద్దలకు స్వల్పంగా అనారోగ్య, ఉదర సంబంధమైన ఇబ్బందులు, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు, తలచిన పనుల్లో మధ్యలో ఆగిపోవుట, స్థల మార్పులు, గృహ మార్పులు, ఉద్యోగ మార్పులు, వాహన మార్పులు, ప్రయాణాలు ఉండే అవకాశాలు, లలిత కళల యందు ఆసక్తి ఉండే అవకాశం ఉంది. బంధువర్గంతో ప్రయాణాలు ఉన్నాయి ఈ వారం. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు, దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం, కొన్ని శుభవార్తలు కూడా వారాంతంలో వినే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కర్కాటక రాశి వారు నవగ్రహ దర్శనము, అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అప్పచెల్లులతోటి, అన్నదమ్ములతోటి విరోధాలు, వాద ప్రతివాదనలు, చెడు వార్తలు వినే అవకాశాలు, ధన విషయంలో అకారణమైన కలహాలు, స్థిరాస్తులు కొలిక్కి రాకపోవడం, బంధువులతో విరోధాలు, అపనిందలు, అవమానకరమైన సంఘటనలు, వాహన ప్రమాదాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి ఈ వారం. ప్రేమ వ్యవహారాల్లో ధన వ్యయం, పనులు ఆలస్యంగా నెరవేరే అవకాశం. కానీ వారాంతంలో ధనం అయితే చేతికి అందే అవకాశం, ప్రథమార్థంలో కానీ వారాంతంలో కానీ ధనం అయితే చేతికి అందుతుంది. దానివల్ల కొంచెం సంతోషంగా ఉంటారు. దేవాలయ దర్శనం, భగవత్ చింతన, భగవన్ నామస్మరణ, దాన ధర్మాలు చేయని అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, లక్ష్మీ నారసింహ, ఆంజనేయ ఆలయ దర్శనాలు కూడా మీకు మేలు చేస్తాయి. నవగ్రహ శాంతి హోమం జరిపించుకోవడం వల్ల ఇంకా మరిన్ని సత్ఫలితాలు సింహరాశి వారు పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఉండే పెద్దలకు కూడా అనారోగ్యం వల్ల ఇబ్బంది,
ఉదర సంబంధమైన బాధలు కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవం ఉంటుంది. వినోదయాత్రలు చేసే అవకాశం, అన్య స్త్రీ పరిచయాలు ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు, కీర్తిభంగం, ధన వ్యయం ఉంటుంది. స్త్రీల వల్ల సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. విద్యార్థులు కూడా మంచి మంచి శుభవార్తలు వింటాం. విద్యంతో మంచి శ్రద్ధ, మంచి అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రయాణ లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇష్టదేవత స్మరణ, దేవాలయ దర్శనం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి హోదా కలిగిన వ్యక్తులతో స్నేహలాభం, చేయి కృషి, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించుట, ధనాదాయం పొందే అవకాశాలు, పై అధికారులతో స్నేహలాభం, వస్తువులు, విలువైన వస్త్ర ఆభరణ బహుమతులు అందుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనం కూడా తులారాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నిలకడలేని మనస్సు, దానివల్ల కొన్ని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అప్రయత్న కార్యభంగం, అధిక ధన వ్యయం, గృహంలో అనుకూలత లేకపోవుట, భార్యాభర్తల మధ్య కీచులాటలు, వాద ప్రతివాదనలు, పై అధికారులతో కూడా ఉద్యోగంలో వాద ప్రతివాదనలు, కింద పనిచేసే ఉద్యోగస్తులతో కూడా చికాకులు, మాట్లాడితే విరోధం అన్నట్లుగా మనశ్శాంతి లేకపోవుట, స్త్రీ మూలకంగా కూడా కలహాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శివాలయ రుద్రాభిషేకం, శివాలయ దర్శనము చేయండి. సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల ఆరోగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మనస్థిమితం లేకపోవట, ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెట్టే అవకాశం, స్థిరమైన నిలకడ లేకపోవడం, స్థిరమైన ఆలోచన లేక ఇబ్బందులు పడే అవకాశాలు, ప్రతి పనిలో ఆటంకాలు, అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం, శుభకార్యాల్లో విందుల్లో కూడా పాల్గొనే అవకాశాలు, వారాంతంలో ధనాదాయం బాగుంటుంది. అనుకోని ధనం చేతికి అందే అవకాశం, కొన్ని శుభవార్తలు కూడా ధనురాశి వారు వారాంతంలో చూసే అవకాశం ఉంది. ఇంకా అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రపారాయణ, దగ్గరలో ఉండి ఏదైనా దేవాలయ దర్శనం చేయండి. గృహదేవత ఆరాధన తప్పనిసరిగా ఆచరించండి. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి సాంఘికంగా గౌరవ మర్యాదలు, ధనప్రాప్తి, అదృష్టం కలిసి వచ్చుట, ఉద్యోగ ప్రాప్తి, పిత్రార్జితమైన ఆస్తులు ఏమన్నా ఉంటే కలిసి రావడం, దానివల్ల లాభం, అధికంగా ధనం చేతికి అందే అవకాశం, అధికారుల యొక్క అనుగ్రహం, నూతన మిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైన వస్త్ర లాభాలు, అన్నదమ్ములతోటి, అప్పచెల్లెలతోటి, కుటుంబంతో కొంచెం విరోధాలు పడే అవకాశం అయితే ఉంది. హనుమాన్ చాలీసా పారాయణ, హనుమత్ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు శని మంగళవారాలు ఆచరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శారీరకమైన చర్మ వ్యాధుల చేత ఇబ్బందులు, తలచని కార్యాలు ఆటంకాలతో నెరవేరడం, నమ్మక ద్రోహాలు, శారీరక అనారోగ్య సమస్యలు, వ్యాపారాల్లో నష్టాలు, అనారోగ్యం వల్ల ఇబ్బంది, ఏ పని కూడా చేయలేకపోవడం, నూతనమైన పరిచయాలు ఉంటాయి. వారాంతంలో కొంచెం మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మీరు దశరథ శనేశ్వర స్తోత్ర పారాయణ, గోవులకి నల్లటి నువ్వులు, అరటిపండ్లు పెట్టడం, గోవుల్ని సేవించడం, గో దర్శనం, గో స్మరణ, గో సేవ చేయండి. దానివల్ల మీకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధుమిత్రుల యొక్క కలయిక ఒక పక్కన ఆనందాన్ని ఇచ్చిన, వాళ్ళతో విరోధాలు కూడా ఏర్పడే అవకాశాలను మాట్లాడేటప్పుడు ఆచితూచి రావాల్సి ఉంటుంది. మీనరాశి వారి ఈ వారం నమ్మిన వారే మోసం చేసే అవకాశం, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు, అకారణ కలహాలు, అకాల ప్రయాణాలు, అనుకోని ధన వ్యయము. అయితే దైవ కార్యాల్లో పాల్గొనడం వల్ల కొంచెం ఊరట పొందుతారు. వారాంతంలో మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, నవగ్రహాలకి కూడా విశేష స్నపనం చేయించండి. వీలైతే నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి. దాంతో మృత్యుంజయం, రుద్రహోమం కూడా రుద్రాభిషేకం కూడా చేయండి. దానివల్ల మీకు మేలు కలుగుతుంది. ఈ వారం
గ్రహాల యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అందులో ప్రధానంగా మనకి మేషరాశి వారికి, అలాగే సింహ వృశ్చిక రాశి వారికి, మకర కుంభ మీనరాశుల వారికి 6 రాశుల వారికి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ వారం మనకు అనుకూలంగా ఉండాలి, అది కూడా సందర్భోచితంగా ఉండాలి రెమెడీ కూడా అని ఆలోచించి ఈ వారం 6వ తారీఖు ఆదివారం ఈరోజు రెమెడీ ఏమిటయ్యా అంటే శ్రీరామనవమి. శ్రీరాముడి యొక్క జన్మించినటువంటి రోజు, శ్రీరాముడి యొక్క వివాహం జరిగినటువంటి రోజు ఈరోజే కాబట్టి రాముల వారిని విశేషంగా ఆరాధించడం, రాముల వారిని స్తుతించాలి శ్రీరామనవమి సందర్భంగా. ఆపదామపహక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన ఆపదలు తొలగించేటువంటి వాడు రాముడు. ఆపదామపహక్తారం దాతారం, ఆయన దాత, సర్వసంపదాం, సర్వసంపదల్ని కూడా ఇచ్చేటువంటి వాడు. అటువంటి లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నేను మళ్ళీ మళ్ళీ స్మరిస్తాను అని అనుగ్రహం నాకు కావాలి. శ్రీరామ రామ అన్ని మంత్రాల కన్నా తారకనామ మంత్రం శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఒక్కసారి రామ అంటే సహస్రనామ తత్తుల్యం, 1000 నామాలు పలికిన ఫలితం రామ అంటే కలుగుతుంది. అన్ని మంత్రాలకు శక్తివంతమైన నామం రామనామం, దాన్ని స్మరించాలి. ఈవేళ రాముల వారి దేవాలయాలు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి, కళ్యాణాలు జరిపించుకోవాలి, లేదా చూడాలి. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం మన ఇంట్లో కళ్యాణంగా భావించుకుని వివాహం కాలంలో స్త్రీ పురుషాదులు అందరూ కూడా వెళ్ళవచ్చు. రాముల వారి కళ్యాణం మన ఇంట్లో కళ్యాణంగా భావించుకోవాలి. కాబట్టి రాముడి యొక్క సీతారాముల కళ్యాణం చూడటం వల్ల ఈతి బాధలు, దుఃఖాలు, శారీరక అనారోగ్యాలు, మానసిక అశాంతి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సంపదలు కలుగుతాయి, ధైర్యం కలుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది, గ్రహదోషాలు చీడపీడలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు చూడటం వల్ల, దర్శించడం వల్ల, ఆ రాముల వారి కళ్యాణ మహోత్సవ పానకాన్ని కానీ విసినికర్రలు, మామిడి పండ్లు పంచడం వల్ల, భక్తుల్ని కూడా సేవించడం వల్ల, రాముని దర్శించడం వల్ల, రామ కళ్యాణాక్ష శిరస్సును దాల్చడం వల్ల అందరికీ శుభం చేకూరి. ఈ వారం రెమెడీ కూడా అదే మీకు చెబుతూ ఉన్నాం, ఆచరించి తరించండి. భక్తివన్ తెలుగు వన్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు, అందరికీ కూడా శుభ ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్.